సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే కొంచెం సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు ర్యాపిడో బ్లాగ్ అయితే తీయట్లేదు. బట్ ఎందుకు అని రీజన్ అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉండే, కొంచెం పనులు కూడా ఉన్నాయి అట్లనే, అందుకనేసి ఇంటికని వెళ్తున్నా. వెళ్ళంగా మనము హైదరాబాదు మెడ్చల్ సుచిత్ర దాటి కొంచెం దూరం వచ్చినాం. ఈ ఏరియా పేరు అంత గుర్తుగా ఐడియా లేదు. మన వెనక లొకేషన్ చూసిరా, మామూలుగా లేదు. ఇది చూసి ఇక్కడ కొంచెం మాట్లాడి విషయం చెప్పేదాం అయితే వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ చూడు, చేపలు అవుతున్నాయి. లోపల కూడా గార్డెన్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. మనం అక్కడికి కొంచెం ముందడికి ఆయన ఆ లోపల పోవచ్చా, అది ఏదన్నా చూపెట్టుకోవచ్చా, ఏంటిది అని తెలుసుకుందాం. పైన అయితే పేరుంది అవని అని. ఈ లొకేషన్ చూడు, ఈ వైబ్ అయితే కిరాక్ ఉంది. ఈ హైవే రోడ్డుకు ఈ లొకేషన్ అంటే సారీ ఎట్లా చెప్పాలి, నాకు రావట్లేదు. ఈ డిజైనింగు, ఈ వెల్యుయేషన్ అయితే కత్తి కిరాకు. ఇక్కడ కూర్చొని ఇక ఈ పచ్చని చెట్లలో కొంచెం నీడైతే మంచిగా ఉండు. పచ్చని చెట్లలో కూర్చొని అలా ఆ వాటర్ ఫ్లో, ఈ లొకేషను, ఈ వెల్యుయేషను. ఇంక ఇక్కడ బిల్డింగ్ మంచిగా ఉంది, చిన్న బిల్డింగ్ కట్టిర్రు, పచ్చని చెట్లు ఉన్నాయి ఆడ. ఇక్కడ కూర్చొని కొంచెం ప్రశాంతంగా 4 ముచ్చట్లు మనుషులు అనుకొని, పక్కపంట కూడా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకొని ఒక ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ అడ్డమైన హైదరాబాద్లో ఆ కలుషితం గాలిలల్లో తిరుగుడు కంటే రూపాయి తక్కువ వచ్చినా కానీ ఇటువంటి జాగాలలో పని దొరికిందనుకో సచ్చదాకా సుక్కున్గా బతకచ్చు. ఇదే ప్లేస్లల్లో మనం పడుకొని అట్నుంచి అటే శ్వాస అయిపోయిందనుకో, మనిషికి అంతకంటే మంచి చావు ఇంకేది లేదు. ఇంకా చావు అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. కానీ ఇందులో ఉన్న ఈ నేచర్కి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ప్రశాంతంగా ఏం టెన్షన్ లేకుండా తృప్తిగా బతికేయచ్చు. ఈ బయటకెళ్ళే ఇంత మంచిగా ఉంటే ఈ వైబు ఇంకా లోపలికి ఎట్లుందో మనకు తెలియదు. బట్ ఒకసారి అయితే అడిగిపోయి అడుగుదాం, ఎంట్రీ ఉందా లేదా అని చూద్దాం. ఉంటే మనకు మంచి వీడియో వచ్చినట్టు, లేదంటే అంతే. ఈ తూప్రాన్ దగ్గర మోస్ట్లీ మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉంటాయి. అటు పక్కకు నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటా, కంకియో, జాంపండో, మామిడి పండు. అప్పుడు ఆ సీజన్లో అయితే వీడైతే మంచిగా కూర్చొని బండి పక్కకు పెట్టుకొని నీట్గా కొంచెం ప్రశాంతంగా అన్నం తినేయచ్చు. ఏదైనా కొనుక్కున్నా కూడా ఆడ కొనుక్కొని తినచ్చు. ఇక్కడ ఈ తూఫ్రాన్ దగ్గర మాత్రమే ఉంటుంది ఏంటిది ఆ స్ట్రీట్ ఫుడ్స్. ఇంకా ముంగడికి పోతే కంకిలు ఉంటాయి. మనకి ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే మనకు కొంతమంది మొక్కజొన్న అంటారు, కొంతమంది కంకి అంటారు, ఇంకా ఇంగ్లీష్లో అయితే కార్న్ అంటారు. అదన్నమాట, కాలుస్తారు, ఉడకబెట్టరు ఎక్కువ శాతం. అయితే స్వీట్ కానీ అయితే బెటర్ అనుకో. కంకులు అంటే ఇక కాల్చిరు, కానీ ఇక కాలుతారు. ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు. అటు ఆ పక్కకు పోయేటప్పుడు, ఇటు వచ్చేటప్పుడు ఈ పక్కకు మామూలుగా ఉండరు. ఇప్పుడు ఎండకు, దగడకు, ముసలోపలు కూడా ఈ ఏజ్కి కూడా అవతడు కంకులు కాలుతురు అంటే మెచ్చుకోవచ్చు. ఎవ దగ్గర ఒక కంకి అన్న కొనుక్కుందాం. అవ్వ చెత్తిరి లేదా, ఏం లేదా, చెత్తిరి లేదా? అయ్యో కొడుక, ఈ ఎర్రటెండల నువ్వు దగ్గరకు ఏంది ఇది? ఇంత బాధ నీకు ఏం అవసరం చెప్పు. ఎంత కంకి ఎంత? ఒక్కటా? 1.25? 50కి 2. మరి 4 తీసుకుంటే ఎంత ఇస్తావు? అవి ఇవి కంకి లేదా? సరే అవి ఇచ్చే 4 ఇక. అమ్మతోడు ఏం కోసకొచ్చిందిరా జిందగీ. బతకాలంటే ఇంత బాధపడకుండా బతకల్లారా రాములా. కొన్ని అవి ఆకులు
బట్టలు ఉన్నాయి ఇలా గట్లా అంతే. పెట్టు. ఓ ఇటు పడిపోయి మెల్లగా. ఎంత 100నా? తీసుకో. నెత్తి నొత్తుంది మరి. ఓ అర్ధగంట లేట్ అయితే ఏమే ఒక ఆమె లెక్క పట్టుకో. అవు ఆమె ఎట్లా పట్టుకుంది చూడు. అట్లా బాధనే ఇట్లా బాధనే. మీ కొడుకులు లేరా? అయ్యా పిచ్చోడా. ఇప్పుడు ఆయన దాదా నీకేనా నువ్వు? ఏం పని చేయడా? తీరా తడకచ్చుకున్నావు తల్లి. బస్ రా అమ్మ. ఇగో కొద్దిసేపు కాల్సి పక్కకుండా అది పెట్టుకో. ఎవరు గారు ఏదైనా కానీ నీకు నువ్వే. అవునా కదా? మంచి రాత రాసి పంపలేడవ్వా మనకు. ఎందుకు కన్నాడో ఎందుకు పుట్టించిండో ఈ బాధలు పడడానికైనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం చేస్తావు ఇక, అందరిది అంతే ఉంది. అవు తల్లి. ఎండకి కావాలి. సరే సరే అదైతే కొంచెం పెట్టుకో నీడకుండు. ఇయ్యలేకపోతే రేపు రూపాయి రేపు సంపాదిస్తావు కానీ పానం కాపాడుకో. భగవంతుడా, శంకర, శివ శివ, ఏంది అయ్యా నీ లీల. ఇంత ఘోరమైన జిందగీ ఎందుకు ఇచ్చినావు తండ్రి అమ్మకు? ఈ ఏజ్కి కూడా అంత కష్టమా, అంత బాధన? ఆ ఎర్రటెండల ఆ కాకకు పైకి వెళ్ళి ఎండ, మీదికి వెళ్ళి చెమట, ఆ చెమట, ఆ ముంగట ఏంటిది ఆ బొగ్గుల పొగ, ఆ గాడుపు మామూలుగా లేదురా తండ్రి. భగవంతుడా ఎందుకు ఇచ్చినావు అయ్యా? మనం పోయే దారిలో దోమకొండ నుంచి, మన హైవే నుంచి దోమకొండకి అయితే తీసుకుంటాం. కామారెడ్డికి అయితే టచ్ కాము, ఎందుకంటే మనకు అక్కడికి లాంగ్ అనమాట మన ఊరికి. నేను ఇక్కడ ఎందుకు ఆగి వీడియో తీస్తున్నానంటే గర్ల్స్ హాస్టల్ బ్రో. ఇక్కడ కాలేజ్ ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంప్ అనేసి మన ముంగట ఉంది. అక్కడ ఇక్కడ మొత్తం ఎట్లుంటుందంటే వైబు మొత్తం జంగలు, ఎటు చూసినా 360 degrees మొత్తం చెట్లు. ఇదేదో కోట ఉంది, నేను దగ్గరకు చూపెడితే ఇప్పుడు ఇదేదో కోట లెక్క ఉంది. నేను ఎప్పుడైనా కానీ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంటా, కానీ ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఇది చూడలేదన్నమాట. ఇది చూడండి, అప్పట్లో కట్రతో ఎట్లా కట్టిరో, పైన ఫ్లోర్లు కూడా కట్టిరు బ్రో. అమ్మతోడు లోపల సిమెంట్ తోడు పోసిరు అనుకోరి, వస్తుంది. అక్కడ మన ముంగట ఒక ప్రేమ జంట ఉంది బ్రో. ఎవరు నవ్వుతుంది, అది ఎక్కువ బాధ అవుతుంది. ఎందుకంటే బికాస్ మనకు రాసి లేదు కదా, అందుకనేసి. ఇందులో లోపల పైప్ లైన్స్ ఉన్నాయి బ్రో. నేను ఇగో మనతోటి బ్యాగును కంకులు కూడా తెచ్చేసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ మనం ఇప్పుడు వీడియో తీయడానికి ముచ్చట పెట్టడానికి వస్తున్నాం. ఆయనతో కోతులు ఒకవేళ చూసేసినాయి అనుకో, సరే కంకులు తీసుకుంటే తీసుకోపోయినా, ఆ తర్వాత సంచి ఎత్తుకపోతే మనం వేసుకొని ఇంటికాడ బట్టలు కూడా లేవు, ఈ బట్టలు కూడా పోయినాయి అనుకో, ఏం లేదు బరవాదలు తిరుగుడు అవుతుంది, అదే ముచ్చట. అందుకనే మనతోటి తెచ్చుకున్నా. ఇది చూపెడతా, సారీ మీకు చూపెట్టలేదు కదా అండి. మొత్తం ఇది స్తంభాల లెక్క నిలబెట్టున్నాయి ఇవన్నీ. ఓవరాల్గా ఒక్కొక్కటి మామూలు పొడవు లేదు, ఒక్కొక్కటి 20 ఫీట్లు ఉంటుంది, అంత పై దాకా ఉంది. ఇదంతా పైప్ లైన్ ఉంది, కింద పైప్ లైన్ ఉంది, ఆ పైన కూడా ఇక్కడ పైప్ లైన్ ఉంది. ఇదేంటిదో నాకు కూడా తెలియదు ఓవరాల్గా అయితే, ముందైతే ముచ్చట. కానీ చూడగానే డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా కనబడుతుంది, ప్రశాంతంగా ఉందనేసి నేను కూడా వచ్చి ఒక వీడియో తీసుకుని వచ్చిన. అక్కడ చూస్తుంటే బాధ అవుతుంది భయ్యా. మంచి రోజులు ఉన్నాయని చాలాసార్లు అనిపిస్తుంది, కానీ అన్ని రోజులు పోతున్నాయి, కానీ ఆ రోజు మాత్రం రావట్లేదు. కానీ ఇక్కడ మంచి ఒక ఫైట్ సీన్ అన్నా, ఒక హర్రర్ సీన్ అన్నా గట్టి తీయచ్చు బ్రో నీట్గా. ఇక్కడ నుంచి దోమకొండకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోన్ మొత్తం ఎట్లుంటుంది అంటే
మొత్తం జంగలు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిని తీసుకొచ్చినా చంపేసినా లేకపోతే ఏం చేసినా కూడా పొంగువి ఫరక్ పడదు. ఇక్కడ ఎక్కువ నీలగిరి చెట్లు అవుతున్నాయి. మనం ముంగడు డీసీఎం వస్తుంది. ఓకే, మనం రోడ్డుకి ఎక్కుతున్నాం. ఇంకొంచెం ముంగడికి పోయినాక ఒక తోట ఉంటుంది, అది చూపెడతా. అది ఎప్పటి నుంచో నాకు చూపెట్టాలి ఏదైనా చెప్పాలని ఉండేది. ఇప్పుడు ఆగ్రా పోతున్నాయి కదా, అదన్నమాట. ఓకే, అక్కడికి వెళ్ళినా మాట్లాడుకుందాం. ఫీలింగ్ ఉంది బ్రో, అటు చూడబుద్ధి అవుతలేదు, కళ్ళేమో తింపేస్తున్నాయి. ఓకే, మీకు కూడా ఇలా సింగిల్స్కి ఇలాంటి బాధలు ఎవరికొన్ని ఉంటే కామెంట్లో కొంచెం మంది షేర్ చేసుకోండి. మనం మాట్లాడుకుందాం ఒకరోజు. ఇది మన నాగంపేట, ఇదేంటిది, సారీ అరే ఏమున్నాయా రా భయ్ కుక్కలు. ప్రశాంతంగా ఈ పచ్చడి పొలాలలో మంచిగా తిరుక్కుంటున్నాను. ఏంది మీ లొల్లి, మీకు అత్త ఏంది అట్లా ఉంటుంది. మనం బెదిరిస్తే అట్లా పోవాలి, ఉచ్చ పోసుకోవాలి. ఈ లొకేషన్ చూడరి, పచ్చని చెట్లు, పచ్చని పైరు, మన దమ్మన పెట్టపోయే తొవ్వది. ఆడ తాత తానం చెప్తుంది, నేను చూడలే అసలు ముచ్చట. ఇంట్లో దాదాపు ఒక 10-15 ఇళ్ళు ఉంటాయి ఈ ఊర్లో. ఈ చేనులన్నీ ఒక్కొక్కరు మామూలుగా ఒక్కొక్కరు ఒక 10 ఎకరాలు చేస్తుంటారు, వాళ్ళే పట్టుకుంటారు. ఇక్కడ మొత్తం నాట్లు అయితే పడిపోయినాయి. ఈ ఊరికైతే అక్కడ కనబడుతుందో లేదో తెలియదు కానీ ఆడ బిల్డింగ్ పక్కకే కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ ప్రశాంతత, ఈ లోకం, ఆ సిటీలో గాయి గద్దర ఆ సిగ్నల్లు, ఆ ట్రాఫిక్, ఆ తిండి, ఆ బిల్డింగ్లు, ఇవన్నీ పట్టించుకోపోవడు, ఇవన్నీ తలకే నొప్పులు ఉంటాయి. ఇక్కడికి ఒక్కసారి వచ్చి కూర్చొని ఇక్కడ చూడరు వీళ్ళు ఎంత మస్తుందో, కిరాకున్నది. వీళ్ళు అయితే పక్క పొంటి హార్వెస్టరు, మినిమం ఏం లేదన్నా 15 లక్షలు 20 లక్షల ఖరీదైన బండి అది. చూసిరా, ఏం లేదు అనుకుంటారు పల్లెటూరులో, ఇంతగానం ఉంది. ఒక పక్కేమో చేన్లు, ఇంకో పక్కేమో జంగలు. ఇక్కడ పండించుకోవచ్చు. అందులోకెళ్ళి ఏదో ఒకటి కుందేళ్ళ, ఉడుముల ఏదైనా వేటాడచ్చండ అటు పోతే. ఇంకా మంచి మంచి చెట్లు కూడా దొరుకుతాయి, అదన్నమాట. ఇప్పుడు ఆ లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎంత నిమ్మలంగా ఉందంటే, అమ్మ గుండె నిండా స్వచ్ఛమైన గాలి నిండిపోయింది అనుకో, అంత హాయిగా ఉంది. చల్లటి గాలి చూడు. ఏడన్నా ఎడికెళ్ళిన బండి వచ్చేది ఉందా, కుక్క తప్ప. పెడతాను కదా, ఇదే ఫేమస్ నాగంపేట దగ్గర దర్గా అన్నమాట, దేవుంది. చిన్న రూమ్ కట్టేసారు, ఈ దర్గా దేవుంది. అక్కడికైతే మనం ముందే ముంగట ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముఖం కడుక్కొని అట్లనే కాలు కడుక్కొని వెళ్దాం. ఖర్చు మర్చిపోయినా, అసలు నేను బండ్లు కూడా లేదు. ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడు మొక్కిపోతుంటా. ఇది నాకు కొత్త కాదు, ఒక సీమలు కుడుతున్నాయి. ఇదన్నమాట, దేవుని అయితే పెడతా మీకు. మనకి ఇక్కడ ఈ దేవుడిని ఏమంటారు మనకు తెలియదు. తెలియనప్పుడు మనం తెలియనట్టు కొంచెం ఉండాలి సైలెంట్గా. ఇక్కడికి వెళ్ళి దర్గా ఉంటుంది దేవునికి. ఇక్కడికి ప్రతిసారి చాలామంది ఇక్కడికి వచ్చి దేవునికి ఏంటి మలిదలు అయితే ఇదేంటిది నైవేద్యంగా పెట్టి కొంచెం కోరికలు అయితే కోరిన వాళ్ళు ఇదేంటి మొక్కు ఉంటుంది కదా, మొక్కు తీసుకుంటారు. నా ఫోకస్ అంతా ఇక్కడ ఉంది. గులాబీ పూలు వాసన రావు కదా, సారీ వాసన చూస్తున్నా. ఇక్కడ కొంచెం పీస్ ఉంటుంది, చాలా అంటే చాలా మెడిటేషన్గా ఉంటుంది. అటు మొత్తం చెట్లు ఉన్నాయి. ఈ ఏరియాకి వస్తే ఇంతే అనుకో, అన్ని చెట్లు పుట్టలు ఉంటాయి. ఇదన్నమాట. ఇక్కడ దేవుడు అయితే మంచి ఫేమస్ ఈ 4-5 ఊర్లకు. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడ మొక్కిపోతుంటా. ఇదన్నమాట. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మన ఇంటికి.